నేనేమంటే ఈడేమన్నాడు తెలుసా? రామ సక్కనే తల్లి రాములమ్మో అమ్మా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన ఛానల్లో లాస్ట్ టైం చికెన్ ఐటమ్ వచ్చేసి ఏం చేసినామంటే చికెన్ కుకింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి అందులో కబాబ్స్, చికెన్ సొలాయ్, అదే విధంగా గార్లిక్ చికెన్ అయితే చేసినాం అనమాట. సో మళ్ళీ తర్వాత చికెన్ ఐటమ్ వచ్చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే వెరైటీగా ఈ రోజు ఈ చల్లని రాత్రిలో ఈ రాత్రి వేళ మేం చేయబోతున్నాం చికెన్ లాలీపాప్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే 40 లెగ్ పీసులు తీసుకొచ్చినాం. అంటే దగ్గర 20 కోళ్ళ కాళ్ళు. నలభై అయితే ఒక 5 తింటా అనుకో, 6 తింటా అనుకో, గంతే. వాళ్ళకి 12 దాటిపించాం అనుకో, సోమవారం సో ఫైనల్ గా ఈ 40 లెగ్ పీసులు అయితే ఈ రోజు మనం లాలీపాప్స్ లాగా కన్వర్ట్ చేసేద్దాం. సో చూద్దాం ఏ విధంగా అవుతుంది, ఏం కథ అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం చేసే లాలీపాప్లు కట్టెల పొయ్యి మీద కాబట్టి కట్టెలు అవసరం కాబట్టి కట్టెలు తీసుకోవడానికి కట్టెలు సరిపోయింది చీకట్ల కాబట్టి లైట్ పట్టుకొని కొన్ని వేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న చికెన్ లెగ్ పీసెస్ని మనం లాలీపాప్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి దానికోసం మనం ఇటువంటి షేప్లోకి అయితే తీసుకురావాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఈ లెగ్ పీస్ ఉంది కదా, ఈ లెగ్ పీస్ని ఈ సరౌండింగ్స్ ఉన్న ఏరియా మొత్తం కట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మాంసం అంతా కింది పడిపోతుంది. తర్వాత ఆ మాంసానికి డిఫరెంట్ మనం మసాలాలు అలాగే డిఫరెంట్ ఐటమ్స్లో నుంపి తర్వాత దాన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేయడమే. ఈ చికెన్ లాలీపాప్స్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చాలా ఈజీ. ఏమంటారు జింగా? అంతే. ఎప్పుడైనా తిన్నావారా? ఎప్పుడైనా చేసినవారా? చేసురా ఇవన్నీ అవి ఇవి ఏం లేదు, డైరెక్ట్ కోసినవా నువ్వు లేచినవా తిన్నావా గంతే. లాలీపాప్ గీలిపాప్ ఇదంతా జాంతానే. చికెన్ కాదా గంతే. అయ్యో ఇట్లా సరౌండింగ్ కట్ చేసినామంటే అయిపోయి ఆటోమేటిక్గా మాంసం కింద పడిపోతుంది. మనం చికెన్ లాలీపాప్ చేసుకుంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుంటుంది, గ్యాస్ మీద ఉండదు కాబట్టి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మనం చేద్దాం. దిస్ ఈస్ చికెన్ లాలీపాప్స్. వీటిని మంచిగా మ్యారినేట్ చేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు గింత కొంచెం ఉందా కాదన్నా, మనోడు వచ్చేసి ఏ వీడియోలో జర యాక్టివ్ ఉన్నాడు. కౌస్ అనే వరకు ముఖంలో వెలిగిపోతుంది, మొత్తం దీపం పెట్టిండు. నేనేమంటున్నా నేనేమంటే ఈడేమన్నాడు తెలుసా? అయితే వాడు వీడికి ఎందుకు వచ్చిందంటే మన ముఖంలో కలెక్ట్ ఉంది పని. అవి ఆ కళ కాదు, ఆనంద పుష్పాలు ఏం మాట్లాడుతున్నాడు నాకే అర్థమవుతుంది. శనివారంగా ఆయన మంచి తిను అంటున్నావు. మశానం తిను. బాగా టైం పట్టట్టుంది. మా దగ్గర 4 చాకులు ఉన్నాయి, అందరం తలుగుతాం. ఇక నేను అప్పటి నుంచి వెళ్తున్నా, అంతా 4 లెగ్ పీసులు అయినాయి. వీడి ఇంకా నాకు చెప్తుండే ఇటు పట్టుకొని పోయి అటు పట్టుకొని పోయి అని. ఆ పోసింది ఒకటే ఇరగొట్టిండాడు. లోపల వెల్డింగ్ మిషన్ వెల్డింగ్ కొడితే రావుతుంది. డైరెక్ట్ తాకేయాలంటవా? మొత్తం ఇంజనీర్లు ఉన్నారా? దాన్ని ఏం చేస్తావు? ఎట్లా కాలే కాదురా, ముక్కేందుకు తినొద్దారా పట్టుకుని.
మరి చేయి తగిన ముట్టుకున్నాడు మంచిదా ముక్క గిదే 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 నీ చేతుడు గిదే ఇక ఎంత మంచి ఉంది ముక్క కరెక్ట్ ఇగో బరాబర్ ఉంది ఏమైంది చేయి తగినట్టు పట్టుకున్నాడు జింగిడి గాడు కడి చేసాను వీడు ముట్టుకోకలేవు వాడు ఎన్ని కడి చేసిండు ఒక్కటే కడి చేసినాడు 3-4 కట్ చేసిన కట్ చేసిన 3-4 1 3 4 తీరా నువ్వు కడి చేసినాయి గుర్తుకుందా కట్ చేసినాయి తీరా అరే నువ్వు మాట చూసుకోవాలి రే వంశీగా దారా ఈ జింగిడి చేయి కోసుకునే ఉన్నది చాకు వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు అన్నాడు మొదలు పెట్టేప్పుడు అంటే బాగానే వాడిండు. ఆ డైలాగ్ నేను చెప్పాలి ఎందుకంటే బొక్కను కూడా కొట్టినా మరి ఎవడు బాగా వాడలేడు అన్నట్టు చాకిర కొడతాడు కదా నువ్వు మెల్లగా రావరే కాంపిటీషన్ ఏం లేదు మెల్లగా షార్ప్ బాగా షార్ప్ అరే ఆ చాకులు ఎవరిని చేయి తగ్గకుండా ఇడిచి పెడతలేవు అవి ఇప్పుడే నోరు నూరుతున్నాయి ఇట్లా తినబోతుంది ఇట్లా తినన్నా ఒకటి తింటావారా పచ్చిది తింటావారా తిన్నావా అప్పుడు తింటా అంటుండు చింగిగా తినరా ఇగో తట్టుకుని ఆదరా ఎక్కువ గుంజుడు తినవా ఇగో కచ్చగా ఉన్నారా ఏ నువ్వు తినగా నాకు కిందికి అనరాదాన్ని ఏ కిందికి ఇట్లా ముద్దలెక్క కాటలేడు ముద్దలెక్క గడ్డ చేస్తావా సో మొత్తానికి అన్ని రెడీ అయిపోయినాయి మన 40 లెగ్ పీసులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఇప్పుడు లాలీపాప్స్ లాగా కన్వర్ట్ అయితే చేసేసినాం అనమాట. సో ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే మంచిగా మ్యారినేట్ అయితే చేద్దాం మసాలా అవోటి ఇవోటి వేసి. మా దగ్గర ఇప్పుడు వెరైటీగా దీన్ని మళ్ళీ లెగ్ పీస్ చేస్తారు జింగిడియాలి దీన్ని కింది కూర్చోరా ఇట్లా బొక్క వస్తుంది. దీన్ని ఎవడో ఆడే కావచ్చు జింగిడి సైడ్లు పోయలేదు కింది పోతలేదు. మ్యారినేట్ అయితే వేయబోతున్నాం. ఆ మ్యారినేట్ చేసిన తర్వాత మంచిగా అది మ్యారినేట్ అయిన తర్వాత మ్యారినేట్ అయితే జింగిడిగా లాగం చేసిర్రా ఏమో చెప్పినా కానీ. సో మొత్తానికి అయితే మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేద్దాము. అడికి మనలు మంట కూడా పెట్టేసారు. ఎక్కువ అవసరం లేదురా, నార్మల్గా ముక్కుడు పెట్టేసి ఫ్రై చేసుడే. దాని ఒక్కసారి ఆయిల్ గరం అయిందంటే ఏసుడు తీసుడే ఉంటుంది. సో ఇప్పుడైతే దీంట్లో ఏమేమి ఐటమ్స్ చేయాలో వేసేదాన్ని. రే జింగిడి కారపొడి ఎత్తున్నా, స్పైసీ కావాలా నార్మల్ కావాలా? స్పైస్ వద్దన్న, అజ్జిగాడు ఎట్లా అంటే అదే ఫైన్ చెప్పరా అజ్జరే. అంటే కారం ఉండాలా లేకపోతే ఏమద్దు అంటే నేను చెప్తా అది చెప్పిస్తా. కారం ఉండాలా స్పైస్ ఉండాలా? స్లైసా అంటే కారం కావాలా స్పైసీ కావాలా? స్పైసీ కావాలి. కారం వద్దా? ఎక్స్ట్రా స్పైసీయా? సరే. అరే ఎంత వాళ్ళకి ఏడ దిగిందిరా? కారం పొడి పెట్టు వేసేస్తున్నా. ఎక్స్ట్రా స్పైసీ వేసేస్తున్నా. వెనిగర్ రా, వెనిగర్ అది కూడా పోతాం. చిల్లీ వెనిగర్, చిల్లీ వెనిగర్. చిల్లీ అంటే చిల్లీ ఉంటారా జింగిడిగా? చిల్లీ వెనిగర్ చిల్లి అదే మన వాడు చూసిండు దానికి ఏమైంది పిలువు రాదండి కాడు అయినట్టే. మరి వాళ్ళు రెడీ ఉన్నారు, ఒకటి ఇస్తే కాల్చుకున్నాం. 41 లెగ్ పీసులు ముందులో ఒక లెగ్ పీస్ ఇట్లా కోచి దగ్గరకు వస్తా కాలు మీదకి పట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర కొన్ని సాసులు కూడా ఉన్నాయి. ఆ సాసులని పోసేద్దాం. సాసరా జింగిడిగా అంత కలుతుందా చేతులు? 2 మిక్స్ వాడు నాకుతారా నీ చేయబట్టు కలుస్తుందట. ఈ తొంట చేయబట్టు, ఈ తొంట చేయబట్టు. కొంచెం ఒకటి ఏదైనా ఒకటి 2 మిక్స్ చేస్తా. అదొకటి డ్రాప్, ఇదొకటి డ్రాప్.
నాకు అది అది దారా ఏం మర్రే, దారా. పట్రా. కిసి క్లోజ్ చేస్తా ఆయన కదా అలా వేస్ట్ కాదే అల్లం రబ్బా ఎట్లుందిరా ఏమైంది ఇదేగా ఇదే వేసినాక ఇది బయట ఎల్లో కలర్ ఉంది, ఇగో ఇది కావాలి ఇది కావాలి కలర్ చిల్లి పేరు దగ్గర ఉన్నది. ఇదేరా నాకు ఇదే కావాలి. ఏదిరా పేర్లు నీకే ఉన్నాయి రే రెడ్ రెడ్ చిల్లీ, రెడ్ చిల్లీ. ప్రో మ్యాక్స్, దట్ ఈస్ ప్రో మ్యాక్స్. అందుకే వీరికి ఒక ఆప్షన్ ఎక్కువ ఇచ్చినాం. చేయలేదు. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేస్తున్నా. ఏదేమైనా అల్లం వెల్లిగడ్డే అందుకున్నారు ఎవరో మొత్తం. ఆ కోడి పిల్లలు ఆ గిరిరాజా కోడి పిల్లలు టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, బెండకాయలు ఓన్లీ బెండకాయలు తెచ్చినట్టు. మొత్తానికి అయితే ఏమేమి మసాలాలు ఉన్నాయో అవన్నీ వేసినాం, మంచిగా మ్యారినేట్ అయితే చేసినాం. ఇప్పుడు ఎగ్స్ కూడా బ్రేక్ చేసినాం. వెళ్ళినాయి దగ్గర 12 గుడ్లు తెచ్చిన. ఒక 6 గుడ్లు ఇప్పుడు కొట్టేస్తా, ఇంకొక 6 గుడ్లు ఏమో ముంచుకుంటే వేసేటప్పుడు వేద్దాం. వేసేరు ఏం కాదు, ఆ కవర్లో పడ్డా ఉంచేటట్టున్నాం. ఇప్పుడు వారేసేటట్లేదు, మొత్తం ఘోరంగా ఉన్నది బ్యాచ్. ఇప్పుడు హౌస్ బ్యాచ్ అన్నయ్య చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పీస్ అయితే వేసేస్తున్నా. చూద్దాం మరి ఎట్లయితుందో. నూనె అయితే మొత్తం గరం అయిపోయింది. ఇగో ఇక్కడ ఎగ్ సూప్ ఉంది కదా, అందులో ముంచేద్దాం. వస్తుంది గడిపోతుంది కదా గాలి. నాకు వస్తుందిగా వస్తుందారా? ఈ చికెన్ లాలిపాపులు అయ్యేటట్లేవు, ఉబ్బ రావుతలే. నాకు ఏం చేస్తున్నాం అంటే బొచ్చాడు ఆలుగడ్డలు అవుతున్నాయి, ఈ పొయ్యిలా కాల్చుకొని తిందాం. ఇక బయట ఎత్తున్నాయరా, లోపలైతే బయటకు వచ్చినాయి. అవి తింటారా? పస్స తినడే. అది కాలిన తర్వాత పుట్టు తీసేసి మంచిగా కారపొడి ఉప్పు చల్లుకొని తినామంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడు తినలే. కడక్. ఇవాళ తిను. ఇప్పుడు నేను తినిపిస్తుంది. ఎంజాయ్. ఇలా 12 దాటేటట్టుంది. మీరు అవిటికి ఒక కట్టె గుచ్చుకొని 12 దాటేటట్టుంది. అవిటి కట్టె గుచ్చుకొని దాంట్లో ఇప్పుడు ఎట్లా వస్తున్నావు, నీలంలా గుడ్డులా ఆ చిప్స్ ఉన్నాయి కదా, అట్లా వేసిన ఏయ్, రేపు సోమవారం ఓలాలికి రా. ఒకటి రెండు. ఒకటి రెండు. దా మనం కానిద్దాం. నీకు సడుగు. అరే దారా, ముట్టద్దు ఇప్పుడు మీరు. నేను రేపటి చొక్కపోతుందాం అనుకుంటున్నా. అంతేనా? ఇవాళ మందం, నువ్వు రేపటి నుంచి ఇవాళ మందం. మాకు ఆబుద్ధి అయితే లేదు, అందుకే అలాగే ఆలుగడ్డ తీసుకున్నాం. ఆలుగడ్డ తింటున్నాం. తింటావారు నువ్వు? తింటా. తిని కొంచెం తిని. అది గడంగా ఉందా ఇప్పుడు వద్దు. నాలుగే వాళ్ళతో ఎట్లా మరి? ఉడికిందారా? ఉడికింది. కాలుతుంది నాలుగే పడుకుంటున్నాను. ఉప్పు కారం పడితే మజా వస్తుంది. అట్లే ఉండాలి తినదా. వస్తుందనా? ముందే మనకు కాలు లెక్కలు పట్టుకుంటే కూర. అరే జింగి నువ్వు తినదురా రే. అన్న
అందరం ఉత్తనే కూర్చున్నాం. నా అంతరిక్ష ఆడేమో పాటలనే అంతరిక్ష అంటున్నావు కాదు అంతరిక్ష ఆడడం అంటే కొలువు అంటే ఏం కొలువు అంతరిక్ష నాకు అన్నాడు అంతక్షరి ఆడుకుందామా సినిమా పాటలు పాడుకుందామా అరెంటో దగ్గర నుంచి మొదలు పెట్టదు, తక్కువ నుంచి మొదలు పెట్టాలి. అంతరిక్ష ఆడుకుందామా సినిమా పాటలు పాడుకుందామా మాయదారి మైసమ్మో మైసమ్మా మైసారం బోధమే మైసమ్మా మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మా గావల పెట్టి ఎక్కువకే మైసమ్మా పరేషాని అయ్యకే మైసమ్మా గారెడ్డి నువ్వే నీకే మా నేను అట్టొస్తాను నువ్వు అనుకో రారు నా పాట ఒక లెగ్ పీస్ గెలుచుకున్నాడు. మళ్ళా మాన వచ్చిందా? మల్లెల వాన మల్లెల వానలోన మనసంతా రాసంలోనే ఉరేనా నాలో నా నాకు రాదు నా పాటలు రావు నాకు రాదు రాదు నాకు రాదు. తేజ కలుగుతారు, అందరూ కలుగుతారు. తేజ పడాలి, తేజ పడాలి, తేజ పడాలి. పాడరా ఈ మధ్య అడ్డం పెట్టుకో మాడుతుంది. ఉయ్యాలనే చంపాలని వాడు నీకు వచ్చా గుర్తుకొచ్చినప్పుడల్లా అక్కడ అలగంగాడు ఇక్కడ అలుగుతుండు. మరి పాడతారు. నేను ఏమనుకుంటుండే పలాజీ కర్మానికన్నట్టుగా అంతరిక్షం సారా 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 స్టారే సారా సారా సారే అయిపోయినా ఏమైపోయింది? 2 లైన్లు. నీకు ఉయ్యాలైనా జంపాలైనా పాట వచ్చు అందరికి. ఏది ఇవాళ చెప్పల పాట. సో తేజగాడ అయితే కష్టపడి కింద పడి మీద పడి ఒక పాట అయితే ఏదో కొంచెం కొంచెం పాడిండు. అరే ఏమొచ్చింది అన్న చెప్పు, అన్ననే ఏం అక్షరం వచ్చింది? మర్చిపోయిండు. ఇక అన్నకి ఇష్టం వచ్చిన పాట పాడమని చెప్తి. అన్న నీ ఇష్టం వచ్చిన పాట రబ్బర్ గాజులు నువ్వు చెప్పకు. వచ్చింది రా అన్నకు వచ్చింది నువ్వే పాడుతున్నావు. రామ సక్కనే తల్లి, రామ సక్కనే తల్లి, రాములమ్మో రాములమ్మో రాయలేవు ఎందుకమ్మో ఎందుకమ్మో పటవారి దూరగాలి పరమాత్ముడు అనుకున్నా కాటు వేసే మళ్ళా నీకు మా మామిడి కోరాల మీద లేపురా లేపురా లేపురా
మన వంశ అయితే మంచి పాట పాడుతుండు. ఓకే రెడీ పాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కలవరీకుమా, పదే పదే నా మనసు నిన్నే కోరుకుంటుంటే వద్దనగా వినకుండా నిన్నే కోరుకుంటుంటే తేజ తేజ మమ్ములా విడిచారా తేజగాడు ఇప్పుడే బాత్రూమ్ పోయిండు, అందుకే పాడుతున్నారు వాళ్ళ మీద గుర్తు తెచ్చుకొని. బాగా ఇట్లా పీక్ మొత్తం ఇట్లా మంచిగా వస్తుంది తోడు అయిపోయిందేవరా. అయిపోయింది. లాలిపాప్ అయితే మస్తుంది. ఇట్లా మొత్తం తినేటట్టున్నా నేనే. తింటావు చూసుకున్నావా తినడు. టేస్ట్ విషయంలో ఫెయిల్ అవుతుంది కావచ్చు అనుకోని అన్నీ బరాబర్ పెట్టినా మస్తున్నాయి. ఇవి నూనెలో ఫ్రై చేసినాం కదా, ఫ్రై ఉంటాయేమో అనుకున్నా కానీ కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది, కొద్దిగా పొగ కూడా వస్తుందా, పొగ దూరినట్టుంది మొత్తం. సో ఫైనల్గా ఇది గాయస్ చికెన్ లాలీపాప్స్ మేకింగ్. దానికంటే మీరు ఆ వీడియోలో చూసిన ఎంజాయ్మెంటే బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. కొద్దిగా హెల్దీ ఎంజాయ్మెంటే, ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము కూడా. నవ్వి వీని బొత్త గీడికి వచ్చింది. నవ్వి అని బొత్త కింది రెండే జాయాలు చిన్న పిల్లని అది కూడా అంతే ఉందా కింద. ఇదిగో బేస్తలే ఉన్నది. ఇదిగో 2 జాయాలు, 1 2 అమ్మా ఇదే ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఇలాంటి కొద్దిగా ఆపేసి ఓన్లీ వీడియో వెళ్ళమంటే ఆ విధంగా కూడా వెళ్తాం. కెమెరా ఆఫ్ చేసుకొని మా ఎంజాయ్మెంట్ చేసుకుంటాం. కెమెరాలో మీకు కావాల్సిన కెమెరాలో చూపిస్తాం. లేదు మేము ఎంజాయ్ చేస్తుంటే మీరు కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉంది అనుకుంటే దీన్ని ఇట్లనే కంటిన్యూ చేసేద్దాం. ఘోరంగా నవ్వినాం. టైం ఎంత అవుతుంది తెలుసా? అసలు ఎన్నిటికి మొదలు పెట్టినాం, ఎన్నిటికి అయిపోయేది కథ. ఇగో మీరు చూడొచ్చు 11:30 అవుతుంది రాత్రి. ఇప్పుడే అయిపోయింది, జస్ట్ అంత చదువుకొని 11:30 అయింది రాత్రి. అసలు దాంట్లో ఏం లేదు, మళ్ళీ మ్యారినేట్ చేసినామా, ఫ్రై చేసుకున్నాం, తిన్నామా, అంతేగాని దానికి కూడా ఇంత టైం పట్టింది. ఎందుకు అంటే మీరు చూసిర్రు ప్రతిదీ ఒక 15 నిమిషాలు, అర్ధగంట ఫన్ వెళ్ళిపోతూనే ఉంది. అది ఇంకో అర్ధగంట అయిపోగా అర్ధగంట రెండే తిన్నాడు. తింటా 2 తిన్నాడు. మర్తగా చేయడు. ఆయిల్ అయ్యే వరకల్లా మళ్ళీ మొత్తం నింపినాం కదా, ముఖం కొట్టింది. బుర్ర లోపలికి అనుకుంటుండే 7 తిన్నారంటారు. 2 తిన్నావు కదా. దమ్మట యాక్చువల్ గా డే టైం మొత్తం వీడియోలు తీసినాం. సాయంత్రం కొంచెం చిల్లు ఉంటాయని చెప్పేసి ఇది ఒక వీడియో ప్లాన్ చేసినాం. కాకపోతే ఇంత లేట్ అయితే అనుకోలే. ఎవరో డిన్నర్ చేయాలి, మధ్యాహ్నం తిన్నదే బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు పోయిన తర్వాత తినిగా మళ్ళీ అదే చేసి చూసుకున్నాం. నాకు అయిపోయింది, మీరు తింటారేమో అని చెప్తున్నా. ఆ నూనెకి అంత నూనె అయిపోయింది. నూనె పాత్ర కొద్దిగా తక్కువ వేద్దామని ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఏదైనా చేసినప్పుడు ఏం పొందినది కంటే కాల్చుకొని తినేది నయం. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్.